శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకంతోపాస్మహే. చూస్తుంటే మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ప్రతి రాశికి ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో సంవత్సరం మొత్తం కూడా తెలుసుకోబోతున్నాం. అంతేకాదండి, ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి అంటే 1 ఏప్రిల్ నుంచి అంటే 30వ తారీఖు మార్చి అనుకోవచ్చు నుంచి కూడా ఉగాది స్టార్ట్ అవుతుంది. ఆ సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరము అంటాం. ఈ విశ్వావసు సంవత్సరం అంతేకాకుండా ఆదివారం నాడు ఈ మన ఈ ఉగాది స్టార్ట్ అవ్వబోతుంది, ప్రారంభం అవ్వబోతుంది. అంటే ఆదివారానికి రాజు రవి. రవి ఉండడం వలన ఆ సంవత్సరం మొత్తం కూడా రాజులాగా వెలిగిపోవచ్చు అనమాట చాలామంది. అంతేకాకుండా విశ్వావసు సంవత్సరం కాబట్టి విశ్వావసు అనే ఆయన గంధర్వులకు కూడా రాజు అవుతాడు ఆయన. సో ఆయన గంధర్వ రాజులకి జనరల్గా ఏంటంటే సంగీతంలోను, సాహిత్యంలోను, గీతాల్లోను, నృత్యాల్లోను, ఇలాగా పాటలు పాడడంలోను, ఇలా వాళ్ళందరికీ గంధర్వ రాజులు బాగా వీటిలో ఆరితేరిన వాళ్ళే. అంటే సంగీతం పాడడంలోనూ మీకు తెలుసు, పాడడం అంటే తెలుసు. అలాగే నృత్యము, వీళ్ళందరూ ఇవన్నీ చేస్తారు. సో ఇవన్నీ కూడా గంధర్వులు చేసే అవకాశం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా గంధర్వులు ఎలా చేస్తున్నారో అలాగే ఈ సంవత్సరం కూడా గాయని గాయకులకి, నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ కళారంగంలో ఉన్నవాళ్ళు అంటే సంగీతము, నృత్య కళాకారులు, బాగా పాడేవాళ్ళు అందరూ కూడా గాయని గాయకులు కూడా విదేశాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండి విదేశాలకు వెళ్ళి వాళ్ళ ధనము, కీర్తి సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, ఈ విశ్వవస సంవత్సరంలో వానలు బాగా పడతాయి. వానలు బాగా పడడము, పంటలు బాగా పండడంలో రైతులకు బాగా ఆనందదాయకంగా ఉండడంలో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అంతేకాదండి, వివాహ శుభకార్యాలు కూడా గంధర్వ రాజులు కాబట్టి వివాహ శుభకార్యాలు కూడా, వివాహాలు కూడా కోరుకున్న వాళ్ళతో పెళ్ళిళ్ళు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఈ విశ్వావస సంవత్సరంలో ఉండబోతున్నాయి. కుంభరాశి వాళ్ళకి విశ్వావస సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు కూడా బాగుంటుందండి. ఎందుకంటే మీకు గురుబలం ఉంది కాబట్టి మీరు మొనగాడే అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. సరే, ఇప్పుడు బాగా చెప్పుకుందాం. మీ రాశిలోనే రాహు వచ్చేసాడండి. మే నుంచి రాహు మీ రాశిలో ఉండే శని ఆల్మోస్ట్ మీకు ఒక అంటే మార్చి 30 తారీఖు నుంచి మీనరాశిలోకి మారుతున్నాడు. అంటే మీకు ఏలినాటి శని ప్రభావం ఎండింగ్కి వచ్చేసింది. 2.5 ఇయర్స్. మీకు ముఖ్యంగా రాహు గురించి పక్కన పెడదాం. ముందర మీ శని గురుగారి గురించి మాట్లాడుకుందాం. శని మీకు వాయుతత్వ రాశిలో, కుంభరాశిలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో అంత స్ట్రాంగ్గా ఇక్కడ ఉండడు. మీనరాశిలో అంత స్ట్రాంగ్నెస్ ఇచ్చి దుష్ఫలితాలు కానీ, చెడు ప్రభావం కానీ మీ మీద ఉండదు. ఫస్ట్ పాయింట్ అదృష్టం కదా. ఎందుకని సెకండ్ భావంలో జలతత్వ రాశిలో గురుడు యొక్క హౌస్లో, గురుగారి యొక్క హౌస్లో ఉన్నాడు కాబట్టి ఆయన చాలా కంట్రోల్గా, కామ్గా ఉంటాడు ఆయన. కాకపోతే ఏంటంటే మీకు జలతత్వ రాశులు అంటే నీటి గండం ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ద్వితీయ భావం ఉంది కాబట్టి కొద్దిగా మనస్పర్ధలు, తగాదాలు పెట్టుకోవడము ఎదుటి వాళ్ళతో, లేదా మనస్పర్ధలు రావడము, ఫ్రెండ్స్ సర్కిల్లో కొద్దిగా మీకు జాగ్రత్తగా ఉండాలండి. సెకండ్ భావం అంత అదృష్టం ఏం లేదు. మీరు రావాల్సిన సంపదలు కూడా అంత సకాలంలో రావు, అవకాశం తక్కువ. కానీ ద్వితీయ భావం కాదుగా, మిగతా భాగ్యస్థానం కూడా ఉంది కదా, అప్పుడు చూసుకుందాం. సెకండ్ భావం చూసుకుంటాం కాబట్టి గాయని గాయకులు కూడా పాటలు పాడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఫోర్త్ భావాన్ని కూడా శని చూస్తున్నాడు కదా. ఫోర్త్ భావాన్ని శని చూడడం వల్ల ఏంటి, కంఫర్టబుల్నెస్ తగ్గిపోతూ ఉంటాయి. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుండకపోవడము, ఆర్థికంగా ఆవిడకి బాగుండకపోవడము, లేకపోతే మీరు వాహనాలు కానీ గృహాలు కానీ కొనుక్కుంటే దాంట్లో ప్రాబ్లమ్స్ రావడము, ముఖ్యంగా వ్యవసాయదారులలో కూడా పంటలు సకాలంలో రాక వాళ్ళు ధనానికి కూడా ఇబ్బంది పడడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. అంటే ఈ సంవత్సరం మీరు కంఫర్టబుల్నెస్ తక్కువ, కష్టపడడం ఎక్కువ తెలుస్తోంది. కానీ మీకు ద్వితీయాధిపతి, లాభాధిపతి అయినటువంటి గురుడు మంచివాడు కాదు. అయినా పంచమ స్థానంలో వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే స్ట్రాంగ్గా ఉన్నాడు అర్థం ఏంటంటే మిథున రాశిలో మంచివాడు కాదు, మంచివాడనే కాదు, మంచివాడనే అన్నం మంచివాడు కాదు. అయినా పంచమ స్థానంలో గురుడు మంచి యోగాన్ని ఇస్తాడు. అంటే ఫస్ట్ మీ పిల్లలకి బాగుంటుంది. మీ అబ్బాయిలు ఉంటారు సరే, మీ పుత్రులు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిలో దిగ్విజయంగా సక్సెస్ కొట్టేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ మీ సంతానానికి రావు. అబ్బాయిలే కదా అమ్మాయిలే సరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవు. అంతేకాకుండా పుత్ర సంతాన యోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి మీకు. అంతే కదండి,
మీరు ఈ స్టాక్ అండ్ షేర్స్‌లో ఉంటాయి చూసారా? ఆ స్టాక్ అండ్ షేర్స్‌లో పెట్టుబడి పెడతారు కదా! ఆ బిజినెస్, ఫైనాన్స్ వాటిలోను అదే ఫైనాన్స్ వాటికి సంబంధించిన వాటిలో పెడితే బాగా డెవలప్ అవుతారు. అంటే మీకు కలిసొస్తుంది. అంటే ఏంటంటే షేర్ బిజినెస్, స్పెక్యులేషన్ బిజినెస్ కుంభరాశి వాళ్ళకి కలిసొస్తుంది. అలాగే స్పోర్ట్స్ ఆటలు ఆడుతుంటారు కదా! స్పోర్ట్స్ మెన్స్ వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా బావుంటదండి. ముఖ్యంగా సినిమా రంగం. సినిమా రంగము, టెలివిజన్ రంగము, టెలివిజన్ రంగం, సినిమా, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం తోడవుతుంది. సంగీతము, సాహిత్యము, నృత్య కళాకారులకి. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్ అవుతారండి. వాళ్ళ యొక్క మేధస్సు పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు రాసిన కథలు గాని, డైలాగులు గాని, అదే పాటలు గాని బాగా సక్సెస్ అవుతాయి. ధనం బాగా సంపాదించుకుంటారండి ఆళ్ళు. సందేహమే లేదు. పర్ఫెక్ట్‌గా బావుంది. అంటే ఇంకా ఇంకా చెప్పాలంటే పంచమ స్థానంలో గనక గురుడున్నాడంటే సంగీత సాధనలో బాగా డెవలప్ అవుతారు. పంచమ స్థానం అద్భుతం. ఇంకా అదే గురుడు మీకు ఆరో భావంలోకొస్తున్నాడండి. ఆరో భావంలో గురుడు మంచివాడా? మంచివాడు కాదు. కానీ గురుడు ఏంటంటే ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉంటాడు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురుడు ఆరో భావంలో ఉచ్చ స్థితిలో అక్టోబర్ 18 తారీఖు వచ్చేసి ఎగ్జాల్టేషన్‌లో ఉంటాడు. పరమోచ్చకి వస్తాడు. 5 డిగ్రీస్ దగ్గర. ఏమవుతుంది? ఏమవుతుందంటే ఏం లేదండి. మీ శత్రువుల ద్వారా మీకు రావాల్సిన సంపదలు, మీకు రావాల్సిన బాకీలు అన్నీ వస్తాయి. ఎప్పుడో నాకు డబ్బులు చేతికి సకాలంలో డబ్బులు అందట్లేదురా బాబు! డబ్బులు రావట్లేదు. ఎలాగా అనుకుంటే అవన్నీ మీకు వస్తాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. పైగా నవంబర్, డిసెంబర్‌లో గురుడు రెట్రోగేషన్‌లో ఉన్నాడు. మీ మేనమామలకి కూడా బాగుంటుంది. కొద్దిగా వాళ్ళ మేనమామలకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. శత్రు భయం కూడా కొద్దిగా మీకు ఉంటుందండి. మీరు రుణాలు చేయవలసిన అవకాశము ఉంటుంది. సప్తమ భావంలో కేతు వచ్చాడు కదా! మంచిదా? మంచిది కాదు. సప్తమభావంలో కేతు మే నుంచి వస్తున్నాడు. అంటే కేతు వల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల విషయంలో కొద్దిగా అనురాగం తగ్గుముఖంగా ఉండడము, తక్కువగా ఉండడం జరుగుతుంది. అదృష్టం తక్కువగా ఉంటుంది. అలాగే మీకు వివాహ శుభకార్యాలు కూడా కొద్దిగా లేట్ అవ్వడానికే అవకాశము ఉంది. కానీ భాగ్య, రాజ్య, లాభస్థానాలు మాత్రము మీకు చాలా చాలా బాగున్నాయండోయ్! భాగ్యస్థానానికి గురుదృష్టి ఉందంటే మాటలా? అంటే అదృష్టం మీ వెంటే ఉంటుంది. మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రతి విషయంలోనూ మీరు ముందంజలో సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అభివృద్ధి ఉంటుందండి. కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. శని ప్రభావం వలన కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని అధిగమించండి. డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు. ఫస్ట్ పాయింట్ వాళ్ళకి. సెకండ్ ఏంటంటే గురు ప్రభావం వలన ఎడ్యుకేషన్ విద్యార్థులకి హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది. మీరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఎంఎస్ రీత్యా విదేశాలు వెళ్ళడము, లేకపోతే ఎంబీబీఎస్ అంటారు చూసారా? పీజీ కోర్సులు నాకు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు ఎంలా కోసం వెళ్ళడము, ఇలాగే విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ. అలాగే మీ బిజినెస్ పని రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా విదేశ పర్యటన మీకుంది. గురుడు 9థ్ భావంలో ఉండడం గొప్ప అదృష్టమే. మీకు ఎటువంటి దోషాలు ఉన్నా సరే, గురుబలం వలన పంచమ స్థానంలో బాగుండడం వలన, గురుబలం ఈ సంవత్సరం మొత్తం బాగుంది కాబట్టి, అన్ని రంగాల్లో విజయం సాధిస్తారండి. భాగ్యస్థానం బాగుందంటే అదృష్టం బాగుంటుంది. విదేశాలు వెళ్తుంటారు. అలాగే మీరు చేస్తున్నటువంటి వస్త్ర వ్యాపారం ఏ వ్యాపారం సరే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ గానీ, సిమెంట్ పరిశ్రమలు గానీ, ఫార్మాస్యూటికల్స్ రంగం గానీ బ్రహ్మాండం కదండీ! అంతే కాకుండా మీకు గోల్డు బిజినెస్ వాళ్ళకి, వెండి వ్యాపారస్తులకి, సిల్వర్ వాళ్ళకి చాలా బావుంటుంది. ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, వస్త్ర వ్యాపారులకి అద్భుతం కదండీ! వేద పండితులకి చాలా మంచి కాలం. అలాగే లాయర్స్ కూడా అద్భుతంగా బాగా రాణించడానికి అవకాశం ఉంది. ఏదైనా భాగ్యస్థానం బావుందంటే తీర్థయాత్రలు చేయడము, విదేశాలకు వెళ్ళడము, పుణ్యనదుల్లో స్నానాలు, గంగా స్నానాలు, సముద్ర స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు. ఏంటండి అంతకన్నా అదృష్టం మీకుందా? కుంభరాశి వాళ్ళకి ఒక్క శని ప్రభావం శని ప్రభావం కూడా లేదు. తక్కువ. సో, ఈ విధంగా మీకు బాగా ఉందండి. భాగ్యస్థానము చెడిపోలేదు. మీకు ఏ వ్యాపారం చేసినా, ఎలా ఉన్నా సరే వ్యాపారస్తులకి ఖచ్చితంగా ఏ బిజినెస్ అయినా సరే వాళ్ళకి డెవలప్‌మెంట్స్ ఉంటాయి. ఉద్యోగస్తుల గురించి చూసుకుందాం. ఉద్యోగస్తులకి చెప్పాలండి అద్భుతం కదండీ! కర్కాటక రాశిలో వచ్చేస్తున్నాడు కదా గురుడు. కర్కాటక రాశిలో ఉన్న గురుడు దశమ స్థానాన్ని చూస్తాడు. దశమ స్థానంలోనే నవంబర్‌లో రవి, బుధ, కుజుడున్నారు. అంటే మీరు ఉద్యోగరీత్యా సివిల్ సర్వీసెస్ రాశారనుకోండి, మీరు సెలెక్ట్ అవుతారు. ఐఏఎస్, ఐపీఎస్ ఉంటారా? వాటిలో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువున్నాయి. మెయిన్స్ రాస్తారనుకోండి. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 రాస్తారు కదా! ఎందుకంటే దశమ స్థానంలో రవి, కుజులు గవర్నమెంట్ ప్రొఫెషన్‌కి సిద్ధహస్తులు వాళ్ళు. గురుదృష్టి ఉంది. రాజకీయ రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు. అంతేనా? ఏం లేదండి. అంతే కాదండి ఇంకా ఉంది. ఎందుకంటే దశమస్థానం కర్మస్థానం అంటాం కదా! చాలా మంచి మంచి పనులు చేయడము, దైవ సంబంధమైన ఖర్చులు పెట్టడం ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగే దశమస్థానంలో రవి, బుధులు ఉండడం వలన ఫైనాన్స్ రంగంలో ఉన్నవాళ్ళు రవి, బుధులుగా ముందు పక్కన పెడితే నవంబర్, డిసెంబర్‌లో చూసుకుంటే ఫైనాన్స్ రంగంలో చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటారు చూసారా? ఆడిటర్స్ వాళ్ళకి బాగుండడము, డాక్టర్స్ రవి, బుధులు కాగా కాంబినేషన్ వృశ్చిక రాశి డాక్టర్స్ బాగుండడము, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా అద్భుతంగా డాక్టర్స్ వృత్తిలో వాళ్ళకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి
విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, ప్రమోషన్స్ వస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకెళ్ళండి. గురుబలం మీకు బాగా ఉంది. మంచిగా సక్సెస్ అవుతారు. అలాగే ఉద్యోగ భద్రత ఉద్యోగంలో ఉంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా సాఫ్ట్‌వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా చాలా మంచి భద్రత ఉందండి. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారులకి, భూమికి సంబంధించిన వ్యాపారులకి ఇంతకుముందు తగాదాలు ఉండేవి. ఏం లేదండి. మీ బిజినెస్‌లు బాగా ఈ సంవత్సరం మొత్తం రాణిస్తారు. బాగా రాణిస్తారు. ధనం బాగా సంపాదిస్తారు. విశ్వావసు సంవత్సరం మీద విశ్వాసం ఉంచండి. అద్భుతంగా రాణిస్తారు. విశ్వావసు సంవత్సరం అంటే విశ్వాసం ఉంచడమే కదండీ! ఈ విశ్వం మొత్తం కూడా విశ్వం ఉంచితే విశ్వాసం మీద విశ్వావసు ఆయన మీద మీకు అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగంలో బాగా చాలా డెవలప్‌మెంట్స్ ఉంటాయి. లాభస్థానాన్ని కూడా మీకు గురుడు చూస్తున్నాడు కదండీ! లాభాలు పంట బాగా పండుతుంది. అంటే బాగా ధనం ఉంటుందండి. ఈ సంవత్సరం మొత్తం కూడా ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. బిజినెస్‌ల రీత్యా, ఉద్యోగాల రీత్యా మీకు ఏ విధమైన వనరులు ఉంటాయి కదా! రావాల్సిన సోర్సెస్ వాటి రీత్యా మీకు ఖచ్చితంగా ధనం ఉంటుంది. మీ జాతకాల ప్రకారం ఆధారంగా ఉంటుంది. ఏ ఒక్కరికి ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు. పైగా 12వ భావాన్ని గురుడు చూస్తున్నాడు. సన్మానాలు జరుగుతాయి. ఎటువంటి కోర్టు కేసులున్నా, ఎటువంటివి ఉన్నా సరే వాటి నుంచి బయటపడతారు. గురుబలం వల్లనే. 12వ భావం చూడడం వల్లనే. ఇంతకుముందు శని ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా రాహు ఉన్నాడు కాబట్టి రాశిలోనే మీరు అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉండండి. తరచూ అమ్మవారి పూజలు వలన, వెంకటేశ్వర ఆరాధన వలన, మేధా దక్షిణామూర్తిగాని బాగా కొలవడం వలన, అంతేకాదండి సూర్యభగవాన్ని కొలవడం వలన, అన్నిటికంటే ముఖ్యమైన శివుడు, శివాభిషేకాలు చేసుకోవడం వలన ఖచ్చితంగా మీ కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మీకు ఏళ్ళనడిచిన ప్రభావం కూడా ఇంత ముందు ఉన్నట్టుగా మీకేమి ఉండదు. చాలా శని కంట్రోల్డ్‌గా ఉంటాడు మీకు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఇస్తాడేమో తప్ప, కుటుంబంలో మాత్రం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. అంతే తప్ప శని వలన వచ్చే దోషాలు చాలా తక్కువ. ఆయన చాలా మంచివాడైన, శనీశ్వరుడు మంచివాడైన మీకు మంచే చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. మిమ్మల్ని కష్టపడేటి చేస్తుంటాడు. సో, ఈ విధంగా మీ కుంభరాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, ముఖ్యంగా ఆరోగ్యం రీత్యా, మీ వ్యాపారం రీత్యా, మీ కుటుంబంలోనూ, మీ భార్యాభర్తలోనూ సఖ్యత కుదరాలని, ఆనందంగా ఉండాలని, మీరు ఇంకా ఇంకా పైకి రావాలని, వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.